టెంప్టేషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి? యేసుక్రీస్తు ప్రభు మరి టెంప్టేషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలన్న దానికి మనకి మత్తయి సువార్త చివరి అధ్యాయాలలో ఆ గెత్సెమనే తోటలో వారికి చెప్తారన్నమాట, నీ శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి నువ్వేం చేయమంటాడు? ప్రార్థన చేయమంటాడు. మనం 26వ అధ్యాయంలో చూద్దాం. మనం 26వ అధ్యాయం మరి 40-41 వచనాన్ని మనం చూద్దాం. అంటే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ముమ్మారు చేసిన గెత్సెమనే పర్వతం మీద ముమ్మారు చేసిన ప్రార్థన ఇక్కడ చేస్తూ ఉన్నాడు. వారికి చెప్పాడు ఏంటంటే, నేను ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్తా ఉన్నా అంటే అక్కడనే సపరేట్గా మరి మీరు మెలకువ కలిగి ఉండండి అని చెప్తాడు. అయితే వీరికి ఏం చేస్తూ ఉంటారు? నిద్రపోతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసి వీళ్ళని వచ్చి చూడంగానే మరి వీరు నిద్రపోతూ ఉంటారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరి నాతో పాటు ఒక గడియ మీరు ప్రార్థన చేయలేరా అని చెప్తాడు. మనం 40వ వచనం నుంచి చదువుతాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించడం చూచి, ఒక గడియను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకుగా ఉండి ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి అని చెప్పాడు. కానీ వారు మరీ సెకండ్ టైం యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసుకొని మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చి చూస్తే వీళ్ళకి సేమ్ స్థితిలోనే ఉన్నాడు. 43వ వచనం చూడండి. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచారు. ఎలాగగా వారి కన్నులు భారంగా ఉండేవి. మళ్ళీ పోయింది థర్డ్ టైం మరి ప్రార్థన చేసుకొని వచ్చింది. అప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు? 45వ వచనంలో, అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకున్నాడు. ఇంకా కూడా నిద్రపోతూనే ఉన్నారు. సో ఏం జరిగింది అక్కడ? యేసుక్రీస్తు ప్రభుని మరి పేతురు ఏమని చెప్పాడు? పేతురు ఇంకా శిష్యులందరూ కూడా, ఎవ్వరు నిన్ను విడిచినా కానీ నేను నిన్ను విడిచిపోనని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మరి ఇగో ముమ్మారు నువ్వు నన్ను ఎరగవని బుక్కుతావు అని చెప్పాడు. అయినా కానీ అదేం పట్టించుకోకుండా మరి ప్రార్థన చేయమంటే కూడా ప్రార్థన చేయాలి మెలుకోగలిగి. సో మరి ఏం జరిగింది? గుంపుతాడు అంటే పడిపోతాడు. సో ఇక్కడ మనం శోధనలో నుండి తప్పించుకోవాలి అని అంటే మనము మరి మెలుకోగలిగి ప్రార్థన చేయాలని ఇక్కడ చెప్తా ఉన్నాడు. మెలుకోగలిగి అని అంటే మరి అలర్ట్గా ఉండడు అన్నమాట. నేను ఎందులో వీక్ ఉన్నానో అందులో. ప్లస్ ఇంకొక మనం పరలోక ప్రార్థనలో లేదా యేసుక్రీస్తు ప్రభు నేర్పించిన ప్రార్థనలో మరి ఏమని ప్రార్థన చేస్తామంటే, మత్తయి సువార్త, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు మరి మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించినారు. సో మనం ప్రార్థనలో ఇంపార్టెంట్ అయింది ఒకటి ఏంటంటే,
మనల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థనలో చాలా మట్టుకు ప్రార్థన ఒక మీనింగ్ అంత చక్కగా అందరు గ్రహించలే. ఏంటంటే ప్రార్థన అంటే వారి అవసరతలు అక్కర్లు తీర్చే ప్రార్థనని ఎక్కువ చేస్తారు. యాక్చువల్గా ఏవైతే అవసరం ఉన్నదో దాని కొరకు ప్రార్థనే చేయొద్దు అన్నాడు. ఎందుకంటే మరి మీకు అక్కరగా ఉన్నవేవో అవి మీరు అడగక ముందే మీ పరలోకపు తండ్రికి తెలుసు అన్నాడు. మనం ఒకసారి ఆ మాటలు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో ఏం చూస్తామంటే, మీరు అడగక ముందే మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలుసు అని అంటాడు. కాబట్టి ఇలాగ ప్రార్థన చేయమని చెప్తాడు. ఎన్నో వచనం అది? 6 ఉందా లేకపోతే ఆరు 8 ఉన్నాయి. ఓకేనా? చదువు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున చాలు. అంటే మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏంటంటే, మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడగక ముందే దేవునికి తెలుసు. సో చాలా మట్టుకు మనం ఏం చేస్తామంటే మనకు అక్కరగా ఉన్న వాటి కొరకు ప్రార్థన చేస్తాం. కానీ ప్రార్థన దేని కొరకు చేయాలి? శోధనలో నుండి తప్పించుకోవడానికి. ప్లస్ ఇక్కడ మనకి ఇది చాలా చక్కటి ప్రార్థన, పరలోక ప్రార్థన. ఎందుకంటే ప్రార్థన అన్నది ఏదైతే ఉన్నదో చూడండి, మనది అంటూ ఏం లేదు. ఇక్కడ మనం చూసినట్టయితే నీ నామం పరిశుద్ధపరచబడను గాక. ఏమని ప్రార్థన చేయాలి? నీ నామం అంటే దేవుని నామం. మనం ఏం చేస్తాం? ఎప్పుడు మనం గొప్పగాడానికి, మనం పెద్దగాడానికి, మన అవసరాల కొరకు ప్రార్థన అంటే ఇది దేవుని నామం ప్రభు మీది గొప్ప కావాలి అని మనం ఎప్పుడే కానీ అంటే ఇదంతా దేవుని. నీ నామం పరిశుద్ధపరచబడాలి, మళ్ళీ నీ రాజ్యం రావాలి, నీ చిత్తము నెరవేర్చబడాలి. ఇక్కడ అంతా ఏమున్నది? దేవునిది ఉన్నది, మన అవసరత ఏం లేదు. సో చాలా జాగ్రత్తగా మనం ప్రార్థన ఒక మీనింగ్ తెలుసుకోవాలి. ప్రార్థన అంటేనే నీ నామం పరిశుద్ధపరచబడాలి. ఎందుకు దేవుని నామం పరిశుద్ధంగా ఎంచబడటం లేదు? కారణం ఏంది? అన్యజనులలో మీ నిమిత్తం నా నామం ఏం చేయబడుతుంది? దూషింపబడుతుంది అంటారు. ఎందుకు దూషింపబడతా ఉన్నది? దేవుని పిల్లలంగా మనము దేవునికి తగినట్లు, దేవుని పిల్లలకు తగినట్లు మనం ప్రవర్తించట్లేదు. ఇప్పుడు పిల్లలు చెడు తిరిగిండు అనుకోండి, అందరూ ఎవరిని తిడతారు? పిల్లల కంటే ఎక్కువ తల్లిదండ్రులను. అట్లనే మనం దేవుని పిల్లలుగా మనం మరి దేవునికి తగినట్లు ఆడ పరిశుద్ధంగా జీవించకపోతే దేవునికి అపకీర్తి కలుగుతుంది. ఇప్పుడు చాలా జరుగుతుంది ఏంటంటే, దేవునికి అపకీర్తి కలిగే మన ప్రవర్తనతో దేవునికి అపకీర్తి కలిగే ఒక దానిని మర్చిపోయి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. దేవుడు సంతోషించే దేవుడు కాదు. సో మనం ఇక్కడ మనము మన ప్రవర్తన వలన మరి దేవునికి అపకీర్తి తెస్తున్నామా చూసుకోవాలి. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ప్రార్థనలో ఇంపార్టెంట్ అయింది. ఎప్పుడు శోధనలో పడతాము? ఎప్పుడైతే నా నామం వస్తుందో, ఎప్పుడైతే మరి నా రాజ్యం విస్తరించుకోవాలని అనుకుంటాము. నా రాజ్యం అంటే నా ఇల్లు నాది, నా పొలం నాది, అంత నా రాజ్యం. ఇక్కడ మనం ఎప్పుడు శోధనలో పడతాము? నేను గ్రేట్ కావాలన్నప్పుడు పడతాము. నా రాజ్యం విస్తరించుకోవడానికి మరి శోధనలో పడతాము. మరి నా చిత్తం నెరవేర్చుకోవడానికి శోధనలో పడతాం. మెయిన్ రీజన్స్ ఏంటి శోధనలో పడడానికి? నా పేరు, నేను గ్రేట్ కావాలి.
చాలామంది క్రైస్తవులకు ఇష్టం ఏంటంటే నన్ను తలగా చేయమని. నేను గ్రేట్ కావాలి, నేను గ్రేట్. అదే శోధన. హెచ్చించుకున్న వాడు తను తగ్గించబడతాడు. సో మీరు డేంజరస్, చాలా జాగ్రత్తగా ఉంది. సో నా నామము, నా రాజ్యము, నా చిత్తం అన్నప్పుడు మనం శోధనలో పడతాం. ఒకవేళ ప్రభువా నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తం అంటే మనం శోధనలో తక్కువ సార్. సో మనం అక్కడ అడగవలసింది మళ్ళీ 4th పాయింట్ ఏదైతే ఉన్నదో చూడండి, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. ఇక్కడ అనుకుంటారు మనం చాలాసార్లు మనకు కావాల్సిన ఆహారం అడగాలని. కాదు, ఇది ఆత్మీయ ఆహారం గురించి చెప్తా ఉన్నాను ఇక్కడ. మన దేహం కింద ఎందుకు 8వ వచనంలోనే ఏమున్నది, మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోక తండ్రికి ముందే తెలుసు కనుక మీరు ఇలాగ ప్రార్థన చేయమన్నాడు. సో ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే మన ఆత్మీయ ఆహారం నేడు మాకు దయచేయమని మనము ప్రార్థన చేయాలి. ఆత్మీయ ఆహారం అంటే నేనే జీవాహారంని అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. జీవాహారం ఏంటి అని చూస్తే మనం లాస్ట్కి వస్తే ఆయన చెప్పిన మాటలు ప్లస్ మనకు చాలా చక్కగా తెలిసి ఏంటంటే మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాం. సో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలే జీవాహారం. సో మనము ఆ జీవాహారం అడగాలి. ప్రభు నీ వాక్యం మాకు అర్థమయ్యేటట్టు చెయ్యి, ఆ వాక్యంని నేనేం చేయాలి, భుజించాలి అని అడగాలి. మరి మేము ఇతరులని క్షమించుటకు సహాయం దయచేయి అంటే మనము మరి ఎలాంటి వారమో మనకి తెలియాలి. అప్పుడే మనం ఇతరులని మనం ఎన్నిసార్లు కొట్టామని. సో మనల్ని క్షమించినట్టు వాళ్ళని కూడా క్షమించమంటామన్నాడు. శోధనలు తేక వీటి నుంచి తప్పి. సో ప్రార్థన మనది ఎప్పుడు కూడా మరి శోధనలను తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి, మేలుకగా ఉండి ప్రార్థన చేయాలి. జ్ఞాపకం పెట్టుకోండి. సెకండ్ పార్ట్ ఏదైతున్నదో, ఈ శోధనలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం పారిపోవాలి. ఇప్పుడు యోసేపు ఉన్నాడు. యోసేపుకి ఏం చేసింది, పోతిఫర్ భార్య శోధిస్తూ ఉన్నది. ఎప్పుడైతే టూ మచ్ అయిపోయిందో మరి నా చోట్లో నుండి ఏం చేశాడు, పారిపోయాడు. సో మనం చాలా జాగ్రత్తగా ఏం చేయాలంటే ఆ ప్లేస్లోనే ఉండకూడదు. ఎప్పుడే కానీ మనం ఆ చోటు విడిచిపెట్టి ఏం చేయాలి, పారిపోవాలి. ఇప్పుడు సెల్ ఫోన్లో ఏమైనా చూడాలనిపిస్తే, అలా శోధనలు ఏమైనా వస్తే, లేకుంటే టీవీలో, లేకుంటే కంప్యూటర్లా, సెల్ ఫోన్లా శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినప్పుడు ఏం చేయాలి, నువ్వు మెలుకగా ఉండి ప్రార్థన చేయాలి. ఆ ప్లేస్ల నుండి ఏం చేయాలి, పారిపోవాలి, ఉండకూడదు. చాలా మట్టుకు ఏంటంటే మనకి మళ్ళీ ఈ శోధనల నుండి మనకు చక్కగా చెప్పబడినది ఏంటంటే, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండాలి. సో మనకి ఈ శోధనలు ఏమొస్తాయి, ఈ ఎక్కడనైతే మనము మళ్ళీ పాపులతో నడుస్తామో, మరి అపహాసకులతో నడుస్తామో, కూర్చుంటామో, శోధనలు అనేటివి ఫ్రెండ్షిప్లో ఎక్కువ వస్తాయి. సో మనం అలా చెయ్యకుండా మరి ప్రార్థన చేసుకోవాలి, ఫ్రెండ్షిప్ చూసుకోవాలి. మరి ఏం చేయాలి, ఆ ప్లేస్ల నుంచి పారిపోవాలి. ఆ ప్లేస్ల నుంచి పారిపోవటకు నేర్చుకోవాలి. అంటే ఎస్పెషల్లీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు,
ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటంటే ప్రార్థన చేసుకోవాలి. శోధనలు మీరు సహించలేనంత ఏమైనా ఉంటే మీరు ఆ ప్లేస్ని విడిచి వెళ్ళిపోవాలి. అది ది బెస్ట్. ఓకేనా? సో చాలా మట్టుకు మీరు తప్పించుకోవడానికి సహవాసం అవసరం, క్రైస్తవుల సహవాసం. ఎందుకంటే వారు మరి ఏమంటారంటే మంచి త్రోవల్లో మనల్ని నడిపిస్తారు. మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, క్రిస్టియన్ ఫ్రెండ్స్, వాళ్ళతో సహవాసంలో ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాం? అలాంటి తలంపులు, ఆలోచనలు, మాటలు మనకి రావు. సో ఇంకొక విషయం శోధన గురించి నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మనము శోధనలు ఎందుకు రావాలి అనేది మీరు అడగవచ్చు. శోధనలు ఎందుకు రావాలి? శోధనలు మంచియా? శోధనలు మంచివా? నువ్వేమనుకుంటున్నావు? మంచిగా అనుకుంటున్నా? ఎందుకు మంచి? మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాం అనేది తెలుస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో శోధనలు అనేటివి యాక్చువల్గా మంచివి. సో శోధనలు ఏం చేస్తాయి అంటే మనల్ని, మన స్టాండర్డ్ ఎంత ఉన్నదో చూపిస్తాయి. అంటే మనం ఎంత చదువుకున్నా కానీ, ఇన్ కేస్ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎగ్జామ్స్ లేవనుకో, ఎంత చదువుకున్నామో ఎట్లా తెలుస్తుంది? నేను మంచిగా చదువుకున్నా అంటారు, కానీ ఎగ్జామ్స్ పెట్టినప్పుడే తెలుస్తుంది ఎంత మంచిగా చదువుకున్నాను. సో ఈ శోధనలు అనేది ఏంటి? ఎగ్జామ్స్ లాంటివి. ఎగ్జామ్స్లో పాస్ అయిన వాళ్ళకి ఏమవుతాయి? ఇంకొక ప్రమోషన్ దొరుకుతుంది. 7th నుంచి 8th నుంచి 9th 10th 11th 12th అట్లా పోతాడు డిగ్రీలకి. సో మీరు అనుకోకూడదు 7th పాస్ కాగానే 8th శోధనలు ఉంటాయి అని. 8th క్లాస్ శోధనలు ఉంటాయి, 9th క్లాస్ శోధనలు ఉంటాయి, 10th. అంటే మన లెవెల్ పెరుగుతూ ఉంటుంది. దేవుడు మెల్లమెల్లంగా నడిపిస్తూ ఉంటాడు, ఆ స్థాయికి నడిపిస్తూ ఉంటాడు. సో మనకు శోధనలు అనేటివి చాలా మంచివి. మీరు అనుకోకూడదు ఓ నేను 7th పాస్ అయిపోయినా 8th శోధనలు ఉండేయాలి. ఒకటి మీరు జయించగానే ఇంకొక క్లాస్కి పోతారు, ఇంకొక క్లాస్. ఎప్పటి వరకు పోతారు? ఎప్పటి వరకు అయితే మీరు యేసుక్రీస్తు ప్రభు రూపంలోనికి మార్చబడరో అప్పటి వరకు మనకేముంటాయి? ఈ శోధనలు అనేటివి చాలా మంచివి. సో శోధనలు మంచివి, శోధించేవారు కూడా మంచోళ్ళు. శోధించేవారు మంచోళ్ళు అంటే జనరల్గా మనకి ఇప్పుడు ఏమంటారు, కోపం తెప్పించేవారు ఉన్నారు అనుకోండి మన అక్కపక్కకి. సో మన కోపం ఉన్నదా పోయిందా అనేది ఎట్లా తెలుస్తుంది? వారు ఉంటేనే మంచిది, లేకపోతే ఏమనుకుంటాం, అరే వీడిని నిలగొడితే మరి నేను కోపం నాకు పోతుంది అనుకుంటాను. లేదు కంట్రోల్ ఉన్నారు కానీ యాక్చువల్గా ఎగ్జామ్స్లో పాల్గొనట్లేదు. ఎంత స్ట్రిక్ట్ ఎగ్జామ్ పెడితే అంత మంచిది. లేకపోతే శోధనలు లేవనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? ఈ ఋషులు లాగా అవుతుంది. ఋషులు ఏం చేస్తారు? అడవులలోకి పోతారా? అడవులు ఏమి శోధనలు ఉంటాయి? ఎవడు తిట్టేటోడు లేడు, కొట్టేటోడు లేడు, ఏం లేదు కదా. ఎట్లా తెలుస్తుంది? అవునా కదా. సో శోధనలు అనేటివి అడవుల్లో పోతే ఏంది? శోధనలు. లేకపోతే యేసుక్రీస్తు ప్రభు దేవుడు తప్పనిసరిగా చెప్తుండే, మీరు లోకాన్ని విడిచిపెట్టేయండి, అడవులలో పోయి తిరగండి కదా. కానీ చెప్పబడలేదు కదా, మనల్ని లోకంలోనికి పంపించాడు. సో అక్కడ ఏమవుతుంది? ఇన్ కేస్ కనుక అక్కడ కంట్రోల్ ఉండవచ్చు, ఎందుకు పరీక్షలు లేవు. కానీ ఎప్పుడైతే మరి సిటీకి వచ్చేస్తాడో అప్పుడు శోధనలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. బతకలేడు,
అలాగనే నాకు చిన్నప్పుడు నేర్చుకున్న ఒక స్టోరీ ఉన్నది, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ స్టోరీ. విశ్వామిత్రుడు 100 ఏళ్ళు తపస్సు చేస్తాడు. 100 ఏళ్ళు తపస్సు చేస్తే ఇంద్రలోకం అయినది అయిపోతుంది అనుకుంటాడు. సో ఈయన 99 ఇయర్స్ తపస్సు చేస్తాడు. 99 ఇయర్స్ తపస్సు చేసిన తర్వాత మరి ఏమంటారు, ఇంద్రుడు చూస్తాడు పైన. ఇంద్రుడు చూసి ఏం చేస్తాడంటే, ఈయన కనుక 100 ఇయర్స్ చేస్తే ఈయన నా సీట్ ఖాళీ అయిపోతుందని ఏం చేస్తాడంటే రంబాన్ పంపిస్తాడు. రంబాన్ చూడంగానే క్లీన్ బోల్డ్ అయిపోతాడు, తపస్సు భంగం అయిపోతాడు. అంటే ఋషులు తపస్సు ఏంది అని అంటే అట్లనే చేస్తూ ఉన్నాడు కాబట్టి కంట్రోల్ ఉన్నాడు. ఇంకొకటి కూడా విన్నా, నేను పేర్లు చెప్తలేను. ఒక ఋషి వస్తాడు, ఋషి వచ్చి ఏం చేస్తాడంటే బిచాందేయి అని అంటాడు. బిచాందేయి అంటే విన్నర్, లోపట ఉన్నవారు వినకుండా ఉంటే వెంటనే వాళ్ళకి ఏం చేసేస్తాడు, శాపం పెట్టేస్తాడు. నేను వచ్చిన అరే ఎన్ని దినాలు తపస్సు చేసి నీ కోపం ఎందుకు రావాలి, ఫస్ట్ విని రాకపోతేనన్నా రావాలి, కానీ వినకుంటే కోపం ఎందుకు అంటే చెప్తున్నా. శోధనలు అనేటివి మనకి మస్ట్ ఉండాలి. నువ్వు శోధనలు విడిచిపెట్టేసి నేను ఎక్కడనో ఉంటా, ఆ ప్లేస్లో నుంచి పారిపోతా అంటే మళ్ళీ పారిపోతా అంటే మీరు మళ్ళీ అపార్థం చేసుకోగలరు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి, అలాంటి పరిస్థితులలో మీరు ఏం చేయాలి, ఆ ప్లేస్ల నుంచి వెళ్ళిపోవాలి. కానీ మనం సొసైటీలు ఉన్నాం కదా, సమాజాన్ని విడిచిపెట్టి నేను ఇక్కడ అధ్యపత. సో మనకి శోధనలు అనేటివి మంచి, మనల్ని ఎగ్జామ్ పెట్టాలి, మనకు తెలుస్తుంది, మన ఆత్మీయ ఎదుగుదల కూడా ఎంతుందో తెలుస్తుంది. ఓకేనా? సో మనకి శోధనలను తప్పించమని మనం ప్రార్థన చేయాలి. శోధనలు అనేటివి మంచి అని మనము తెలుసుకోవాలి, మన ఆత్మీయ ఎదుగుదల అంటారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభుకు కూడా శోధనలు వచ్చినాయి. మనం చాలా మట్టుకు అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం ఉన్నాడని 40 దినాలు, చాలా మట్టుకు అనుకుంటారు. నాకు కొంచెం ఎందుకో ఆ మాట కష్టం అనిపిస్తుంది, ఉపవాసం ఉన్నాడని. నన్నేం అపార్థం చేసుకోకండి, మీరు ఒకవేళ ఉపవాసం ఉన్నాడని నమ్మాలనుకుంటే నమ్మండి, నాకేం బాధలు లేవు, అట్లా ఉపవాసం లేడని కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పోయాడు అరణ్యంలోనికి మీకు తెలుసా? 40 days పోయిండు కదా, దేనికి పోయిండు? శోధింపబడడానికి పోయిండు, ప్రార్థన చేయడానికి పోలే. మీరు చూడండి, ఆ మాటలు చూద్దాం. మనము 3 అధ్యాయాలలో 3 సువార్తలలో చూద్దాం. ఏదేదంటే మత్తయి, మార్క్, లూకా. ఓకేనా? ఫస్ట్ మత్తయి 4వ అధ్యాయంలో చూద్దాం. 4వ అధ్యాయంలో మనం చూడండి, మొదటి వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు, అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములకు కొనుపబడును. ఎవరి వలన కొనుకోబడ్డాడు? దేనికి కొనుకోబడ్డాడు? శోధింపబడ్డాడు. సో ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ వేసుకోవాలి, ప్రార్థించుటక శోధించుటక ఎందుకు కొనుకోబడ్డాడు? చాలా చక్కగా చెప్పబడినారు కదా. అంటే టెస్ట్ చేయడానికి సాతాను టెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఎవరు కొనిపోయారు? ఆత్మనే. సో మిమ్మల్ని కూడా ఎవరు కొనిపోతారు? ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేను తీసుకుపోతాడు ఆ ప్లేస్లకి. తీసుకుపోయి ఏం చేస్తాడు? ఆ శోధనను గెలిచేటట్టు చేస్తాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, నీ స్టాండర్డ్ ఎంత, నువ్వు ఎగ్జామ్ ఇంకా పాస్ కాలే, నువ్వు పాస్ అయితేనే ఉండాలి. కాబట్టి ఇక్కడ భార్య పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి, పెళ్లి చేసుకున్న వాళ్ళకి నేను సలహా ఇస్తాను. అదేంటంటే
భార్యను కానీ భర్త కానీ మనం ఏం చేయలేం, సపరేట్ కావద్దు. ఇద్దరు మయ్యర చాలా కొట్లాడుకుంటారు. నేను కొంతమంది చచ్చిపోక ముందు కూడా పోట్లాడి చచ్చిపోతారు. ఒకసారి జాగ్రత్తగా ఉండండి. సో కొంతమంది ఏమనుకుంటారంటే వదిలేస్తా బాగుండు అనుకుంటారు. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా నేను, నువ్వు ఆ శోధన ఏం చేయాలి, గెలవాలి. కోపం తెప్పించేటోళ్ళు ఉంటారు. సో మనం ఇక్కడ ఎవరు తీసుకుపోతారు, పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఏం చేస్తాడు, తీసుకుపోతాడు. ఆ కంపెనీ వదిలేసేయాలి, ఆ పని వదిలేసేయాలి, ఇక్కడ నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కోడల అత్త దగ్గరలో ఒక పాప వచ్చి, మా అత్త మామలు చాలా బాధ పెడుతున్నారు నన్ను, మళ్ళీ నేను ఇట్లున్నదని చెప్పి నేను అన్న మంచి బ్యాంకులో పనిచేస్తున్నాను. ఎందుకు మంచి బ్యాంకులో పనిచేస్తున్నావు అంటే దానికి కారణం ఏంటంటే నీకు ఇన్ని శోధనలు వస్తున్నాయి, కూర్చుంటే లేస్తే నీకు మంచి టఫ్ ఎగ్జామ్ అవుతున్నది. నువ్వు పాస్ అయితే ఏమవుతావు, ఐఏఎస్ అవుతావు కదా. సో మీరు కూడా ఏం చేయాలి, టఫ్ ఎగ్జామ్లో అన్ని ఎగ్జామ్స్ పాస్ కావాలి. ఓకేనా. సో శోధనలు అనేటివి మంచి. యేసుక్రీస్తు ప్రభు శోధింపబడ్డాడు. ఎవరి చేత ఎవరు తీసుకుపోయినరు, ఆత్మ చేతనే నడిపించబడ్డాడు. మరి ఆయన మనం ఇప్పుడు మార్క్స్ వాడతాం. మరి 1వ అధ్యాయం 12-13 వచనాలు. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోనికి తోసుకొని పోయాను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి ఏం చేయింది, చూసుకొని. నీకు ఇష్టం లేనైనా కానీ చూసుకొని పోతుంది. ఇక్కడ ఏమున్నది, చూసుకొని పోయి. నీకు ఇష్టం ఉండదు, ప్రభా ఎగ్జామ్ వద్దు, నేను స్కూల్కి పోను, ఎగ్జామ్ వద్దు, స్కూల్కి పోను. నువ్వు స్కూల్కి పోవాల్సిందే, పాస్ కావాల్సిందే అని తీసుకుపోయి తీసుకుపోయి ఏం చేస్తారు తల్లిదండ్రులు, స్కూల్లో ఇడిచిపెట్టి వస్తారు. ఎందుకు, నేర్చుకోవాలి. సో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుని తోసుకొని పోతా ఉన్నట్టు చూస్తాం. ఇక్కడ చూడండి, అక్కడ చూస్తే ఆయన 40 రోజులు క్రూర మృగములతో ఉండెను అని ఉన్నది. చూడండి, అది చదవండి. ఆయన సాతాను చేత శోధింపబడుచు, ఆయన చూడండి, ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా. నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇటు సైడ్ పులి, అటు సైడ్ సింహము, ఇటు సైడ్ చిడత పులి అన్ని పక్కకు ఉంటే మీరు ప్రభా నేను ఏం తినాలి, అన్నం పెట్టంటారా, ఏమంటారు? అసలు ఆకలి అవుతుందా మీకు? ఫస్ట్ చెప్పండి. ఒకసారి జూలో పోయి కేజీ బయట ఉండేది. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఇడ ఒకరు ఆ పొజిషన్లో భోంచేయగలుగుతారా అని. ఇదేంటి, శోధన. సాతానుడు ఒక దిక్కు ఏం చేస్తా ఉన్నాడు, శోధిస్తా ఉన్నాడు. ఎట్లా శోధిస్తా ఉన్నాడు, నీకు ఇక్కడ అన్నం దొరకది, ఏం చేస్తావు, సరే నేను అన్నం తిన్నా అంటున్నాడు. అరణ్య ప్రాంతం కదా, నీళ్ళు ఉండవు, మరి ఎట్లా బ్రతుకుతావు నువ్వు, రేపో మాపో చచ్చిపోతావు, ఎన్ని దినాలు బ్రతుకుతావు. ఇవన్నీ నడుస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ ఏంటి, సాతానుడు శోధిస్తా ఉన్నాడు. క్రూర మృగాలు ఉన్నాయి, ఆహారం లేదు, మరి నీళ్ళు లేవు, ఎలా బ్రతుకుతావు. అందుగురించి ఫస్ట్ శోధన ఏం చేసింది, ఇక్కడ రాళ్ళని రొట్టెలుగా చేయమన్నాడు. ప్రభు ఏమన్నాడు, నాకు ఆహారం లేకపోతే నడుస్తుంది. ఎందుకంటే మనుషులు ఆహారం వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడని ఉన్నది. ఎందుకు చెప్పిండు ఆయన? లేదు అక్కడ ఏమి. మనకు చూడండి, ఎందుకు నేను ఉపవాసం ఉండలేదని కాదు, నేను ఉపవాసం ఉన్నా.
మీరు కూడా గమనించి చూసుకోండి. ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారు అన్నం తినకుంటూ ఉంటారు, ఓకే, భోంచేయరు. అదే పెళ్ళికి వండి ఆహారం లేకుంటారు రండి, అయిపోతే ఎట్లుంటుందో చూడండి. ఒకసారి చర్చిలో లవ్ ఫీస్ట్లో ఫుడ్ అయిపోతే ఎట్లుంటుందో చూడండి. ముక్కలు తక్కువ పడితే, మరి ఇంట్లో మీరు వచ్చినప్పుడు ఫుడ్ లేకపోతే, మీ భార్య అన్నం ఉండకపోతే ఏం రియాక్షన్ ఉంటుంది? మీరు ఏం రియాక్షన్ ఉంటుంది? వెరీ గుడ్, ఇవాళ ఏం చేద్దాం, అన్నం లేకపోతే లేదు, పండుకుంటాను నేను అని పండుకుంటాను. ఏమే తెలియలేదు, నేను వస్తాను తెలియదు అని తిడతారా? యాక్చువల్ ఉపవాసం ఉన్నది దేనికి? ప్రాక్టీస్ చేయడానికి. అది ప్రాక్టీస్ మ్యాచ్. రియల్ మ్యాచ్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? రియల్ మ్యాచ్లోనేమో ఓడిపోతున్నావు, ప్రాక్టీస్ మ్యాచ్లోనేమో సెంచరీలు కొడుతున్నావు. ఎవరికి కావాలి కదా? యాక్చువల్గా అది ప్రాక్టీస్. నేను చాలామందిని చూసిన, ఏం చేయరు, టీవీ చూడరు, సెల్ ఫోన్ చూడరు, ఓకే. కానీ సెల్ ఫోన్ శోధన వచ్చినప్పుడు, నువ్వు ఉపవాసం అయిపోయినప్పుడు అది గెలవాలి, ప్రాక్టికల్. సో ఇక్కడ మనల్ని యేసుక్రీస్తు ప్రభు శోధింపబడతా ఉన్నాడు. ఎప్పుడైనా భోజనం కూడా దొరకలే, ఏం కాలే యేసుక్రీస్తు ప్రభు. అపోస్తలులకు ఏం కాలే, వారి శోధన జయించిండ్రు. కానీ ఎన్నో దినాలు, కొందరు 40 దినాలు ఉపవాసం ఉండి ఆదివారం దినం మాంసం పెట్టకపోతే వాళ్ళకి చర్చిలా కోపం వస్తుందండి. ఆరం చెక్కకపోతే కోపం వస్తుంది. ఏం ప్రయోజనము? అన్ని దినాలు ఈ శోధన గెలవాలి. నీకు లేనప్పుడు, ఒకరు పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అది గెలవాలి. అది ప్రాక్టీస్ మ్యాచ్. సో మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఏంటంటే ఆత్మ కొనిపోయాడు, నెట్టుకొని పోయాడు, శోధింపబడుటకు పోయాడు. ఎట్లా సాతానుడు శోధిస్తూ ఉన్నాడు, క్రూరముగాలతో ఉన్నాడు. ఓకే, మనం ఇప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయంలో మొదటి నుండి మళ్ళీ చేద్దాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. చూడండి, ఎన్ని? ఆల్ 40 days, 40 దినములు ఆత్మచేత నడిపింపబడి అపవాది చేత ఏం చేయబడను? శోధింపబడను. ఆ దినములలో ఆయన ఏమీ భోంచేయలేదని ఉన్నది. చూడండి, కింద చదవండి. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అంటే ఉపవాసంకి ఏమీ తినలేదు, దానికి డిఫరెన్స్ ఏంది? ఉపవాసం ఏముంటామంటే ఇంట్లో అన్నం ఉంటుంది, మనం తినం. ఏమీ తినలేదంటే ఏంది? అన్నం దొరకదాడ. అన్నం దొరకని చోట ఏం తింటామాడా? ఏం తినడానికి లేదు. నువ్వు అన్నం దొరకని చోట ఎలా ఉన్నావు? అది అన్నం దొరకని చోట. అన్నం దొరకని చోట యేసుక్రీస్తు ప్రభు అన్నంని గురించి చింతించలే. కాబట్టి ఆయన వచ్చి ఏం చేశాడు? నువ్వు ఏం తిందువో, ఏం తాగుతామో, ఏం ధరించుకుందామో అని నువ్వు చింతించక. ఆల్రెడీ ఆయన అలా ఉన్నాడు. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడని చెప్పాడు. మనం బ్రతుకుతాం అంటే బ్రతుకు రాదు అంటే బ్రతికిండు. అలా ఎన్ని దినాలు ఉన్నాడు? 40 days ఉన్నాడు. మనం మార్క్స్ వార్తలో చూస్తే ఆయన దేవదూతలు వచ్చి, ఆయన అలసిపోయి పడిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్టున్నారు. ఎందుకు చేసిండ్రు? లేదు, ఫుడ్ లేదాడ. దేవదూతలు వచ్చి అప్పుడు ఏం చేసినాయి? హెల్ప్ చేసినట్టు. సో ఇది శోధన. ఫుడ్ లేనప్పుడు
మరి క్రూర ముఖాలతో ఉన్నప్పుడు, మరి నానా విధాలుగా సాతానుడు శోధిస్తున్నప్పుడు, మరి మనం ఇదే లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనం చూసినట్టయితే 11వ వచనమా 13వ వచనమా చూడండి. అపవాది ప్రతి శోధన ముగించి అని ఉన్నది. 13వ వచనమా? చదవండి. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయాను. అపవాది ప్రతి శోధనను ముగించి ప్రతి శోధన అంటే చెప్పండి. ఓకే, అంటే ఎంత టైం ఉండి ఉండొచ్చు శోధనకి మధ్యలో? ప్రతి శోధన అంత ఫుల్గా. ఇది ఎట్లా చూడాలంటే, ఏ కోణంతో నేను చూస్తా అంటే, యుద్ధం జరుగుతూ ఉన్నది, అక్కడి నుంచి ఆపోజిషన్ వాళ్ళు